అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య రామమందిరం నుంచి తెచ్చిన అక్షింతలకు భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాచలం పట్టణంలో జీఎర్ మఠ నుంచి అక్షింతలతో అయోధ్య రామ భక్తులు శోభాయాత్రగా సీతారామచంద్ర స్వామి ఆలయానికి చేరుకున్నారు. స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్య రాముల వారి అక్షింతల పంపిణీ కార్యక్రమం రామయ్య సన్నిధి నుంచి ప్రారంభించారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. మనది భారత జాతి, మనమంతా భారతీయులం. అంటే సంస్కృతి సంప్రదాయాలకి వారసులం. ప్రపంచాన్నంతటినీ ప్రేమించగలిగేటువంటి హృదయం కలిగిన జాతి మనది. ఈ జాతికి ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగంలో తాను అవతరించి లోకానికి మానవ విలువలని ఆచరణాత్మకంగా చూపించినటువంటి మహామనీషి పురుషోత్తముడు రాముడు. కాలక్రమంలో తాను అవతరించినటువంటి, అంటే తాను పుట్టిన అయోధ్య అన్యాక్రాంతమైతే తిరిగి దాన్ని మనందరం కలిసి చక్కగా సాధించుకోగలిగామంటే అది మన జాతికి ఉండేటువంటి గొప్పతనం. స్వతంత్రం వచ్చినా కూడా రామ జన్మభూమిని సాధించలేని మన స్థితికి ఆయనే అనుగ్రహించి తన స్థానాన్ని తిరిగి మనం పొందేట్టుగా చేశాడు. ఈనాటికి ఆ రామ జన్మభూమిలో తిరిగి భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణాన్ని మనం జరుపుకున్నాం. రేపు రాబోయే ఫిబ్రవరి 22 రామ మందిర ఆవిష్కరణ ప్రతిష్టా మహోత్సవం. ధర్మాధికారులు, అలాగే స్వాములు, ప్రభుత్వం వీరంతా కలిసి మనందరి తరపున ఆ కార్యక్రమాన్ని ఒక గొప్ప ఉత్సవంగా దాన్ని జరిపిస్తున్నారు. జై